ಸಲ್ಲವರು ಅಲ್ಲಿಯೂ ಸಲ್ಲವರು, ಇಲ್ಲಿ ಸಲ್ಲದವರು ಅಲ್ಲಿಯೂ ಸಲ್ಲರಯ್ಯ ಕೂಡಲ ಸಂಗಮ ದೇವ. ఈరోజు ప్రార్థనలో పాల్గొంటున్న అక్కల బలగ అన్నల బలగ అందరికీ శరణు శరణ. ఈరోజు మహాత్మా విశ్వగురు బసవన్న గారు వారి ఆధీనంలో ఉన్నటువంటి శరణులు మానవుడు పరమాత్మని చేరుకోవడము ఏ విధంగా అనేది చెప్పడం జరిగింది. అందులో ముఖ్యంగా అధోముఖ కుండలీయ శక్తి, ఊర్ధ్వముఖ శక్తి, అధోముఖం నుంచి ఊర్ధ్వముఖానికి వెళ్ళటము ఏ విధంగా అనే దాని మీద చెప్పడము జరుగుతుంది. ఈ బ్రహ్మాండం అనేది పరమాత్ముడు సృష్టించాలనే ఆలోచన వచ్చినప్పుడు ఈ బ్రహ్మాండాన్ని ఏ విధంగా సృష్టించాడనేది ముందు తెలియపరుస్తున్నాడు. బ్రహ్మాండ పిండాండ గల అష్టాంగ, ಅಷ್ಟಾವರಣದ ಹಣ್ಣು ಬಟ್ಟ ಬಯಲೊಳಗಿರಲು ಅಷ್ಟಾಂಗ ಯೋಗದವನು ಮಾಡಿ ಬಳಲುವರು దృష్టి ఇడువుదను మరదిహరు. ఇక్కడ ఏముందంటే బ్రహ్మాండాన్ని ఆ పరమాత్ముడు 8 విధాలుగా తయారు చేసి సృష్టించడము జరిగింది. అవి ఏవి అంటే పృథ్వీ, అప్పు, అగ్ని, వాయు, ఆకాశ, చంద్ర, సూర్య, ఆత్మ. ఈ 8 ద్వారా ఈ బ్రహ్మాండాన్ని సృష్టించడము జరిగింది. ఆ పరమాత్ముని ఆలోచన వచ్చినప్పుడు ఆ బ్రహ్మాండానికే శరణులు ఏం చేశారు అంటే పిండాండాన్ని, బ్రహ్మాండముతో పాటు ఈ పిండాండము ఏ విధంగా ముందుకు సాగాలనేది తెలియపరచడం జరిగింది. ఈ బ్రహ్మాండము తయారు చేసినప్పుడు ఆ పరమాత్ముడు 4 రకాలుగా అండజ, పిండజ, ఉద్భజ, జరాయుజ, ఈ 4 విధాలుగా 84 లక్ష జీవరాశులను తయారు చేయడం జరిగింది. ఈ 84 లక్ష జీవరాశులల్లో పరమాత్ముని ఆజ్ఞ ప్రకారము మానవుడు తప్ప మిగతావన్నీ పరమాత్ముని ఆదేశానుసారం నడుస్తాయి. కాబట్టి ఆ మానవునికి ఈ మాయా మరుపులో నుంచి బయట రావాలంటే ఏమేమి చేయాలనేది బ్రహ్మాండముకు పిండాండాలి ఈ శరీరానికి అలవర్చడం జరిగింది విశ్వగురు బసవన్న గారు. అవి ఏమిటంటే పృథ్వీ, అప్పు, అగ్ని, వాయు, ఆకాశ, చంద్ర, సూర్య, ఆత్మ. ఈ దేహం అనే ఆత్మ వచ్చినప్పుడే దేహం ఏర్పడింది. కాబట్టి ఈ 8 తత్వాలతోనే ఈ శరీరం ఏర్పడింది. ఏదైతే బ్రహ్మాండం 8 తత్వాలతో ఏర్పడిందో అదే విధంగా ఈ 8 తత్వాల ద్వారా ఈ శరీరము ఏర్పడింది. ఈ శరీరానికి శరణులు బసవన్న గారు ఏమి అలవర్చారంటే అష్టావరణగలు. ఈ 8టిని ఈ శరీరానికి అనుసంధానం చేయడం జరిగింది. అవి ఏమంటే గురు, లింగ, జంగమ, పాదోదక, ప్రసాద, విభూతి, రుద్రాక్షి, మంత్ర. ఈ అష్టావరణగలను ఈ పిండాండానికి అలవర్చుకోమని బసవన్న గారు ఈ విధమైన అష్టావరణలను అలవర్చడం జరిగింది. ಅಷ್ಟಾವರಣಗಳ ಮೇಲೆ ಹೇಳಿದ ಅಷ್ಟತತ್ವಗಳಿಗೆ ಅನುಗುಣವಾಗಿ ಅದಕ್ಕಾಗಿ ಅಳವಡಿಸುತ್ತಿದ್ದಾರೆ. ಈ ಅಷ್ಟಾವರಣವನ್ನು ಈ ಬಾಡಿಗೆ అనుసంధానం చేయడం భక్త అంగము. అప్పుడు ఈ శరీరం ఏంటంటే భక్తుడు కావడం జరిగింది. భక్తుడు అయిన తర్వాత ఏమైందంటే రూపుగొండింది. అయిన తర్వాత సూర్యతత్వం అనేది ఏముందంటే గురువు, చంద్రతత్వం అనేది జంగమము, ఆత్మతత్వం అనేది లింగము, పృథ్వీ తత్వమే ప్రసాద, అప్పు తత్వమే పాదోదక, అగ్ని తత్వమే రుద్రాక్షి, వాయు తత్వమే విభూతి, ఆకాశ తత్వమే మంత్ర.
ఈ 8టిని ఈ శరీరానికి అమలు చేయమని చెప్పడం జరిగింది బసవాది శరణులు. ఈ వీటిని పాటించడం ఏముందంటే ఈ అంగానికి అవి రక్ష కవచములాగా ఉంటాయి, రక్షించడానికి పనిచేస్తాయని చెప్పడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ అలవర్చడం జరిగిందంటే సూర్యుడు గురుವಾಗಿ ఆత్మశుద్ధ అరివిన ఆచార అరివనేది లింగమయ్యి చంద్రవే శాంతి, చంద్రుడు ఏంటంటే శాంతికి స్వరూపమని జంగమవాది కరుణే వినయ సమతే ఈ 3 ఏముందంటే జలతత్వము ద్వారా పాదోదకమైనవి ఈ 3 కలిసి వాయుతత్వమే విభూతి, వాయుతత్వము ద్వారా వచ్చినటువంటిది విభూతి. అదేవిధంగా అగ్నితత్వం ద్వారా వచ్చినటువంటిది రుద్రాక్షి. ఈ రీతియాగి సర్వాంగವೆಲ್ಲವೂ అష్టతను ఇవి ఈ 8టికి అలవర్చడం జరిగింది. ఈ విధంగా అలవర్చుకోవడం జరిగింది. అదేవిధంగా అష్టాంగ యోగಗಳನ್ನು కూడా ఈ శరీరానికి అమలు చేయడం జరిగింది. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి ఎంబివే అష్టాంగ యోగ నియమಗಳು. వీటి ద్వారా ఈ శరీరాన్ని భవము నుండి హరవైపు శివవైపు తీసుకుపోవచ్చని వీళ్ళు సూత్రాలు పాటించడం జరిగింది విశ్వగురు బసవಣ್ణ గారు. ఇప్పుడు ఏంటంటే మనము అధోముఖి కుండలి ఈ మానవుణ్ణి ఏ విధంగా నాశనం చేస్తుంది అధోముఖ కుండలి మాయాశక్తి అనేది అక్కమాదేవి గారు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. కొండಕ್ಕೆ ಬಿಡುವಂತ ಲೆಂಡ ಶ್ರೀಯಳು ತಾನು ದಂಡೆಯ ಕುಣಿಕೆ సడలిసలు కొండదొలగాలి ములిగిదలు. ఇదేముందంటే యోగాంగ త్రివిధిలా అక్కమాదేవి గారు ఈ విధముగా చెప్పడం జరుగుతుంది. అక్కమాదేవి గారు ఈ అధోముఖ కుండలి అనే మాయాశక్తి నిన్నేం చేస్తుందంటే అనిష్ట అంటే చెడు కార్యాల సైడు తీసుకెళ్తుంది. అధోముఖ కుండలి అనేది ఏముందంటే బ్రహ్మరంధ్రం అనేది పుట్టిన ప్రతి మానవునికి ఉంటుంది. అది అన్ని శాస్త్రాలలో కూడా అందరూ చెప్పిన విషయమే. మమ్మ ప్రవక్త కానీ ఎవరైనా సరే మహాత్ములు బ్రహ్మరంధ్రం అనేది మానవునికి ఉంటుంది. దాన్ని తెరవగలగడం ఎలా అనేది తర్వాత శరణులు చెప్పడం జరిగింది. ఇక్కడ అక్కమాదేవి ఏమంటుందంటే అనిష్ట పరిణామం అంటే ఈ మూసుకొని ఉండడం వల్ల మానవుడు అధోగతి పాలవుతాడు. అధోముఖి కుండలి శక్తి ఎంబుదను దృష్ట శక్తుల సైడు తీసుకెళ్తా ఉంటుంది మానవుణ్ణి. ఈ అధోముఖ కుండలి ఉన్నని దినాలు మూసుకొని ఉన్నని దినాలు మరవేయ అంటే మర్చిపోవడం కానీ ఈ చెడు వాసనలు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి చెడు పనులే చెడు వాసనలుగా తీర్కరించడం జరిగింది శరణుడు. యూటి సైడు వెళ్ళడం జరుగుతుంది. ఈ విధంగా ఉంటే అధోముఖ కుండలి ఎట్లా ఉంటుందంటే బాలవెలిట్టు 3 వರೆ ಸುತ್ತಿಕೊಂಡು ತನ್ನ ಮುಖ అధోముఖి గొడిసి విషయ భోసాక్తి ఎంబ అగ్నియుళ్ళ. ఇది ఏముంటుందంటే అధోముఖ కుండలి అనేది పాము ఎట్లయితే 3 చుట్లు చుట్టుకుంటుందో ఇక్కడ ఉండే బ్రహ్మరంధ్రము తిరిగి కిందికై ఉంటుంది అప్పటి వరకు అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా షణ్ముఖ శివయోగి గారు తన వశములో ఈ అధోముఖ కుండలి ఏ విధంగా పనిచేస్తుందని చెప్పడం జరుగుతుంది. విషయంబ కాళ్ళగిచ్చిన జ్వాలయల్లి ఈ రేళ్ళు లోకವೆಲ್ಲವೂ ಹತವಾಗು ತಿರುಪುದು ನೋಡ ಅದೆಂದೆಂದಡೆ ಕುಂಡಲಿಯಂಬ ಮಾಯಾ ಸರ್ಪವು ತನ್ನ ಬಾಲವ ಬ್ರಹ್ಮರಂಧ್ರಕ್ಕೆರಿಸಿ ನಾಭಿ ಚಕ್ರವ ಸುತ್ತಿಕೊಂಡು ಅಧೋಮುಖಿಯಾಗಿ ಇಂದ್ರಿಯವೆಂಬ ವಿಷಯ ಕಾರು ತಿಪ್ಪುದು ನೋಡ. ಆ ವಿಷಯ ನಂದು ತಲೆಗೇರಿ ಹಸಿಯ ಜವನೆಯರ ಸಂಗಬಹು ಸವಿಯಂದು ತಲ ದುಗುತ್ತಿದೆ ನೋಡ. ಸಕಲ ಪ್ರಾಣಿಗಳು ಇದು ಪತಿಯ ಮಾಡಿದ ಮಾಯದ ವಿಧಿಯಂದು ತಿಳಿಯದೆ ಎಸಗೆಟ್ಟು ಹೋಯಿತು ನೋಡ. ಮೂಗ ಜಗವೆಳ್ಳವು అఖండేశ్వర. ఇక్కడ ఏమంటే విషయం కాళ్ళు గిచ్చిన జ్వాలయ్యని ఒక కారు అడిగి ఉంటుంది వాళ్ళకి లాభాలకి దాటలేము దాటలేము. అటువంటి ఈ
సంసార యోగములో మనము ఇమిడిపోతున్నాము, చెడు విషయాలనే ఆశలో ఇరిగిపోతున్నాం అంటాడు. ఈ 7 లోకాలు కూడా హతవాగు ఇళ్ళనే మునిగి ఈ పుట్టు సాగు మధ్యన తిరుగుతున్నవి అని చెప్పడము జరుగుతుంది. ఈ షణ్ముఖ శివయోగి గారు కుండలి ఎంబ మాయ సర్పవు తన్న బాలవద బ్రహ్మరంధ కెలిసి నాభి చక్రవ సుత్తికొండు. ఇదే ఇంతకుముందు చెప్పినట్టు బ్రహ్మరంధ్రం అనేది కిందికి వంచి ఉంచడం వల్ల ఏం చేస్తున్నదంటే ఇది ఈ ఇంద్రియాలు అనేటివి ఉన్నాయి కదా, మన ఈ చెడు సైడ్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఇది చెడు సైడ్ వెళ్ళటానికి ప్రయత్నం చేస్తుంది. తోడ ఈ విషయ నందు తలగేరి ఆసియ జవనేర, ఈ విషయాలు మైండ్కి ఎక్కిపోయి ఆశ, యవనము, జవనము వీటి మీదనే తల దూరుస్తున్నాం తప్ప ఈ సకల జనులు కూడా మాయా అనే ఉచ్చులో ఉన్నాము అని తేరుకోకుండానే ఇక్కడనే మునిగిపోతున్నారు అని చెప్పడం జరిగింది. కుండలీయ పద్ధతి ఏ విధంగా ఉంటుంది, అది ఉన్నన్ని దినాలు మనము మరపులో ఉండి ఈ మాయలనే ఆ పరమాత్మని సైడ్ పోకుండా చేస్తుంది. దాన్ని తెరవటం ఏ విధంగా అనేది శరణులు చూపించడం జరిగింది. ఊర్ధ్వ కుండలీయ శక్తి, కుండలీయ సర్పవా తుండ ನೆಲಕ್ಕೆ ತೆಗೆಯೇ ಮಂಡಲ 3 ಬೆಳಗಾಗಿ ಉರಿಯವ ಕಂಡ ಜ್ಯೋತಿಯಲ್ಲಿ ಬಯಲಾದೆ. మహాయోగి అక్క ఏమంటుందంటే ఈ అధోముఖ కుండలియను ఊర్ధ్వముఖం చేయడం ఎట్లా? శివయోగ నిజసుఖ, శివయోగము ద్వారా సత్యశుద్ధముగా ఉండటం ద్వారా, శివయోగము చేయటం ద్వారా మహాప్రభేల్ని ಬೆಳಗ್ಗೆ శివయోగిని తమ శివయోగ స్థాపనల్ని ఈ ఇష్టలింగ నిష్ట ద్వారా ఈ కుండలి అధోముఖ కుండలిని ఊర్ధ్వముఖం వెళ్ళటానికి నీవు ధ్యానంలో కూర్చున్నప్పుడు ఏముందంటే శ్వాస ఉచ్ఛ్వాసల వలన అగ్ని అనేది ఏర్పడుతుంది. ఆ అగ్ని జ్వాల ద్వారా ఊర్ధ్వముఖము తెరుచుకొని బ్రహ్మరంధ్రము తెరుచుకోగలుగుతుంది. అప్పుడు తెరిచినప్పుడు నీవు ఈ మాయా ప్రపంచం నుండి వెళ్ళిపోయి భగవంతునితో అనుసంధానమవుతామని ఇక్కడ అక్కమాదేవి గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా అడపద అప్పన్న గారు తన వచనంలో ఏ విధంగా వెళ్ళొచ్చు అని చూపించడం జరుగుతుంది. ఆధాರದ కుండలి సర్పణ మండేయ మెట్ట నిల్లలు గండాల కాల కామ ఇబ్బరు హతవాದರು ಅದರ ಹೆಂಡಿರು ಮುಂಡ ಮೋಚಿದರು ಮಂಡೆ ದಂಡೆಯ ನುಡಿದರು ತುಂಡಿಲ ಹರಿದರು ತಮ್ಮ ಗಂಡಿಂದರ ಕೊರಡೆ ಸಮಾಧಿಯ ಹೊಕ್ಕರು. ಇದ ಕಂಡು ನಾ ಬೆರಗಾಗಿ ಮುಂದೆ ನೋಡಲು ಒಂದು ಇಲ್ಲದ ಸಂದು ಸಂಶಯ ಒಡೆಯಲು ಹೊಂದದ ಬಟ್ಟೆಯನ್ನೇ ಹೊಂದಿದೆ ಬಂದ ಬಟ್ಟೆಯನ್ನುಲ್ಲದೆ ನಿಮ್ಮ ವೃಂದ ಚರಣದಲ್ಲಿ ಬಂದಿದೆ వందేనయ్య బసవప్రియ కూడల చెన్న బసవಣ್ಣ ಇದರಂದ ಒಡೆದು ನುಡಿದ ಶರಣರೇ బలరు. ఇక్కడ ఏమంటుండంటే అడపద అప్పన్న గారు ఈ బ్రహ్మరంధ్రాన్ని ఏ విధంగా తెరవచ్చు, దాని ఫలితం ఏ విధంగా అనుభవించవచ్చు అని చెప్పడం జరుగుతుంది. ಆಧಾರ ಮೂಲದಲ್ಲಿ ಅಧೋಮುಖಿಯಾಗಿರುವ ಕುಂಡಲಿಯ ಸರ್ಪವ ಹೆಡೆಯನ್ನು ಗುಪ್ತ ఈ ఆధార ఈ చక్రం ఇక్కడ ఉంటుంది మన దగ్గర అనేది శరణులు చెప్పడం జరిగింది. ఆ చక్రంలో ఉన్నటువంటి బ్రహ్మరంధ్రాన్ని తెరవాలంటే నీకు ఏం చేద్దంటే గుప్త సిద్ధాసనద ఈ ఇష్టలింగ ఆసనము ద్వారానే ద్వారానే కామద గండు అంటే కామం అనే మనకున్నటువంటిది కానీ కాట కానీ కాలన మరణ కామము కానీ మరణ భయము ఈ రెండు వెళ్ళిపోతాయి. నువ్వు నిష్టమైన చిత్తశుద్ధితో శివయోగము చేస్తే అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. బోధం ఇవి వెళ్ళిపోతాయి. భయం అని కామము కానీ ఇవి ఏమైనా నశ్వరాలు ఉంటాయో మన దగ్గర మరణమయ్యే భయం నుండి బయటకు వస్తావు నువ్వు అని చెప్పడం జరుగుతుంది. ఈ వెరడరే ఆదినదల్లిన ఈ రెండుటి మధ్యన ఏమున్నాయంటే బుద్ధి చిత్త, ఈ మనసు ఈ బుద్ధి అనేది ఏముందంటే ఈ కామ ఈ భయం అనే మరణం అనే భయంలో ఇవి రెండు ఆటాడుతుంటాయి.
ఇవి కూడా అహంకారం విడిచిపెట్టి నువ్వు నిష్టలో ఉన్నప్పుడు విన్నదే విరదం. ఇవి కూడా తన మారుతాయి. నీవు నిష్టలో ఉంటే ಅದರ ఆధ్యాత్మిక అనుభవ ఈ విధంగా ఉంటే సూక్ష్మ బ్రహ్మరంధ్రము తెరుచుకోబడుతుంది. అప్పుడు నీవు బ్రహ్మానందము అనుభవించవచ్చని ఇక్కడ హడపద అప్పన్న చెప్పడం జరిగింది. ఆమె పత్ని అయినటువంటి లింగమ్మ తాయి తన వచనములో బ్రహ్మరంధ్రాన్ని ఏ విధంగా తెచ్చుకోవచ్చు చెప్పడం జరిగింది. ಒಂದು ಹುತ್ತಕ್ಕೆ 9 ಬಾಗಿಲು, ಒಂದು ಸರ್ಪವು 9 ಬಾಗಿಲಲ್ಲಿಯೂ ನೋಡುತ್ತಿರುವುದು. 9 ಬಾಗಿಲಿಗೆ ಕದವನಿಕ್ಕಿ 1 ಬಾಗಿಲ ಗುಡಿ. ದಾರವಂದವನಿಕ್ಕಿ ಬಯಲಿಲು ತಿರುಗುವುದಕ್ಕೆ ತಾವ ಕಾಣದೆ ನಿಲ್ಲುವುದಕ್ಕೆ ಎಡೆಯ, ಕಾಣದೆ ಇರುವುದಕ್ಕೆ ಎಂಬು, ಕಾಣದೆ ಉರಿಯತ್ತು ಊರ್ಧ್ವಕ್ಕೆಳೆದು ಶರದಿ ಒತ್ತಿತ್ತು. ಅಲ್ಲಿದ್ದ ಮೃಗಗಳೆಲ್ಲವೂ ದಹನವಾದವು, ಸರೋವರವೆಲ್ಲವೂ ಉರಿದು ಹೋದವು. ಕತ್ತಲೆ ಹರಿಯಿತು, ಮುಂದೆ ದಿಟ್ಟಿಸಿ ನೋಡುವನ್ನಕ್ಕ ಇಟ್ಟೆಡೆಯ ಬಾಗಿಲು ಸಿಕ್ಕಿತ್ತು. ಆ ಇಟ್ಟೆಡೆಯ ಬಾಗಿಲ ಹೊಕ್ಕು ಹೊಡಕರಿಸಿ ಪಶ್ಚಿಮ ಕದವ ತೆಗೆದು ಪಟ್ಟ ಬಯಲಲ್ಲಿ ನಿಂದು ನಾನೆತ್ತ ಹೋದೆನೆಂದರಿಯನಯ್ಯ ಅಪ್ಪಣ್ಣ ಪ್ರಿಯ ಚನ್ನಬಸವ. ఈమె ఏమంటుంది చూడండి, 1 వృత్తకి 9 బాగిలు. ఈ శరీరం అనే దేహానికి 9 రంధ్రాలున్నాయి. 1 సర్పవు 9 బాగిలಲ್ಲಿయూ ನೋಡುತ್ತಿರುವುದು. ఈ 9 రంధ్రాల ద్వారా చెడును ఆకర్షించడానికి ప్రయత్నిస్తుంది అధోముఖిలో ఉండడం వలన అని చెప్పడం జరుగుతుంది. 9 బాగిలకి కదవనికి 1 బాగిల గుడి, దారవందనికి బయలులు తిరుగుదಕ್ಕೆ తావ కాడదే. వీటిని ఏ విధంగా మూసేయచ్చు అంటే ఇవి ఆకర్షణ గురి కాకుండా మూసేయచ్చు. అదే ఇష్టలింగ నిష్ట ద్వారా సత్యశుద్ధముగా చేయటము, ఏ ప్రాణికి హాని కలిగించకుండా మనం నిష్ట ద్వారా తప్పకుండా వీటిని నిలువరించవచ్చు అని చెప్పడం జరుగుతుంది. నిలువుదಕ್ಕೆ ಎಡೆಯ ಕಾಣದೆ నిలువరించవచ్చు, ఇరువుదಕ್ಕೆ ಎಂಬುದು కాಣದೆ ఉరియద్దు, ఊర్ధ్వక్కెరుతు. ఈ విధంగా ఉంటే ఊర్ధ్వముఖానికి తెరుచుకోబడుతుంది నీ బ్రహ్మరంధ్రం. శరది ఒత్తిత్తు. అప్పుడు ఆ విధమైనప్పుడు అళ్ళింద కగ మృగగణలినవు దహనవాదవు. నీ లోపలున్నటి కామ క్రోధ లోభ మోహ మదమస్తరాలన్నీ దహనమైపోతాయి, కాలిపోతాయి, నీ లోపల నుంచి బయటికి వచ్చేస్తాయని చెప్తుంది. దహనమవుతాయి. సరోవర వెళ్ళ ఏదైతే నీ లోపల ఉన్నట్టు చెడు అనుకో, సరోవరాలన్నీ కూడా వెళ్ళిపోతాయి. కత్తలే అంటే చీకటి నుంచి వెలుగులోకి ప్రవశిస్తావు అని ఈమె లింగమ్మ తాయి గారు చెప్పడం. ఇట్టెడే బాగిల హొక్కు హుడకరిసి పశ్చిమ కదవ తెగదు. అంటే ఈ బ్రహ్మరంధ్రం అనేది పశ్చిమ ద్వారంలో ఉంటుంది కాబట్టి దాన్ని తెరిచిన తర్వాత నిందు నీనెత్త హోద నిందరిగా అప్పన్న ప్రియ చన్నబసవన్న ఏమంటుందంటే ఈమె ఆ స్టేజ్కి పోయినాక నీవు ఈ లోకం విడిచిపెట్టి పరమాత్మతో అనుసంధానమవుతావు అని చెప్పడము జరుగుతుంది. అదేవిధంగా బసవಣ್ణ గారు తన వచనంలో దీన్ని ఏ విధంగా తెరుచుకోవచ్చని చెప్పడం జరుగుతుంది. పశ్చిమ ಪದ್ಮಾಸನದಲ್ಲಿ ಕುಳ್ಳಿಡಿದು ನಿಟ್ಟೆರುವ ಮುರಿದು ತುಟಿ ಮಿಡುಕದೆ ಅಟ್ಟಿ ಆಡಿತಲ್ಲ ಬಿಟ್ಟು ಕಣ್ಣು ಬಿಗಿದ ಹುಬ್ಬು ಬ್ರಹ್ಮರಂಧ್ರದಲ್ಲಿ ಕಟ್ಟು ಗುಡಿಯ ಕೂಡಲ ಸಂಗಮ ದೇವ ಹಿಡಿದಡೇದ. విశ్వగురు బసవಣ್ణ గారు నీవు నిష్ట ద్వారా ఈ అధోముఖి కుండలిని ఊర్ధ్వముఖానికి తీసుకెళ్ళి బ్రహ్మరంధ్రాన్ని తెరిచి ఆస్వాదించవచ్చు. ఏ విధంగా ఆస్వాదించవచ్చు అనేది ఈ వచనంలో చెప్పడం జరిగింది. ఈ శివుని ద్వారా ప్రసాదంగా వచ్చినటువంటి ఆత్మ ఇక్కడ ఉన్న ఈ లోకములో భవి అయి ఉన్నది. దీన్ని తెరపాలంటే ఏం చేయాలంటుందంటే ಊರ್ಧ್ವಮುಖವಾಗಿರುವ ಪಶ್ಚಿಮ ಮುಖದ ಪದ್ಮಾಸನದಲ್ಲಿ ಕುಳ್ಳಿ ತುಳ್ಳಬೇಕು. పద్మాసనం మీద కూర్చొని మేరుదండವನ್ನು నేరವಾಗಿರಿಸಿ, మేరుదండం అంటే ఈ ముట్టి నడము సీదాగా పద్మాసనంలో కూర్చొని
ನೇರವಾಗಿರಿಸಿ ಪರಶಿವನಲ್ಲಿ ಶರಣಾಗತನಾಗಿ ఆ పరమాత్మ నీవే నాకు ఈ లోకంలో నాకేం లేదని ఇష్టలింగంలో ధ్యానం చేస్తే ఆగిరడు శబ్దముగ్ధనాగి అంటే నిశ్శబ్దములో బుద్ధి ఎక్కడ తలే తిరగకుండా ఈ లింగమే మనం ఈ కాయం అనుకుని ఈ చేతిలో ఉన్న ఇష్టలింగమే ఈ దేహమని పరమానందములు పరమానందములు లీనమైనప్పుడు పరవస్తువులని దృష్టి తిరగొండు పరవస్తువులో మన దృష్టి లీనమవుతుంది. ఆ లీనము కావడానికి మన ధ్యానం ఏకంగా ఉండి అనిమిష దృష్టి ఇందా అరే ముగిత నేత్రుವಾಗಿರಬೇಕು అంటే కళ్ళు సగం మూసి లింగాన్ని చూసుకుంటూ నిష్టలో ఉంటే ఇష్టలింగాన్ని అచలವಾಗಿ బిగిద బుప్పినింద దృష్టి బిగిదెరಬೇಕು అంటే దృష్టి అనేది ఎటు సైడు మలరకుండా ఒక నిష్ట అంటే మనం ఏదైతే ఒక పనిలో నిమగ్నమైనప్పుడు పక్కవాడు పిలిస్తే కూడా మన ధ్యానము మన మనసు పనిచేయదు. ఆ విధంగా దాన్ని నిశ్శబ్దంలో నిశ్శబ్దానికి తీసుకువెళ్ళి ఉంటే అప్పుడు నీకేమవుతుందంటే ఆగా ప్రాణాపానగణు ఈ ఉచ్ఛ్వాస ఇది ప్రాణాపగణాలు ఏదైతే ఉన్నాయో చూడండి మీరు బయటికి కుమిస్తే గరం వస్తుంది మనకు ముక్కు నుంచి శ్వాస బయటికి తీసినప్పుడు గరంగా వస్తుంది. ఆ ప్రాణాపానగణ సంఘట దిందుంటవుద అగ్నియ ఈ అగ్ని అనేది ఏర్పడుతుంది. ఈ అగ్ని కలగటం వలన ఇక్కడ అది బ్రహ్మరంధ్రం అనేది తెరుచుకుంటది. అగ్నియ స్పర్శದಿಂದ బ్రహ్మరంధ్ర వెలుసు సుషుమ్న దారము తెరవాగుವುದು. అప్పుడు నీ బ్రహ్మరంధ్రము తెరుచుకుంటది. అప్పుడు నువ్వు పరమానందంలోకి వెళ్ళిపోవచ్చు, పరమానందము పొందవచ్చు అని బసవಣ್ణ గారు ఈ వచనంలో చెప్పడము జరిగింది. ఈ వచనము ద్వారా చెప్పడము జరిగింది. దీనికి ఒక చిన్న ఉదాహరణ, మనమంతా 100% వ్యవసాయము తెలిసిన వాళ్ళమే. వ్యవసాయము చేయకున్నా మన చుట్టుపక్కలంతా వ్యవసాయం చేసేవాళ్ళు కానీ వ్యవసాయ భూములు కానీ ఉన్నాయి. కాబట్టి ఒక పంటను పెట్టాలంటే ఆ పంట పెట్టడానికి భూమిని ముందు అణువుగా తయారు చేయడం జరుగుతుంది. అంటే 1-2 సార్లు దున్నటం కానీ దాన్ని రొటవేయడం కానీ ఒక్కొక్క పంటను బట్టి ఆ భూమిని అణువుగా తయారు చేస్తారు. అంటే పంటకు రెడీ సిద్ధము తయారు చేసిన భూమి ఉంటుంది. ఆ భూమిలో పంట పెట్టిన తర్వాత పంట పెడతారు. పంట మొలకలు కన్నా ముందు ఏం చేస్తుంది? గడ్డి మొలక అంటే మొలుస్తుంది. కాబట్టి ఆ గడ్డి మొలకలను తీయగలిగినప్పుడే పంట ఏపుగా వస్తుంది. పంట మొలక గడ్డి మొలక తీయనప్పుడు మొత్తం గడ్డి మొలకలు ఒక్కటి కూడా లేకుండా పంట పడిన పంట మొలక తప్ప చేలో ఒక్కటి కూడా గడ్డి మొలక లేనప్పుడు ఆ పంట రైతు 10 క్వింటాలు పండుతుంది. ఎకర కంటే తప్పకుండా 100% 10 క్వింటాల పంట తీయగలుగుతాడు. ఏదైతే పంట మొక్కలు కలుపు మొక్కలు ఏదైతే తీయలేడో ఆ పంట ఏమవుతుంది? ఎరుపు వారిపోయి ఆ పంట దిగుబడి రాదు. 1 క్వింటాలు కూడా రాదు. 10 క్వింటాలు వచ్చేది 1 క్వింటాలు కూడా రాదు. ఆ విధంగా ఈ దేహం అనే మొలక ఉంది. ఈ దేహం అనే మొలకలో కలుపు మొక్కలు చాలా ఇమిడి ఉన్న ఈ ప్రపంచంలో ఉన్నందుకు మనం కాబట్టి ఆ కలుపు మొక్కలను తీసివేయగలిగితే తప్పకుండా ఆ బ్రహ్మరంధ్రాన్ని తెరిచి మనం కూడా ఆ పరమాత్మలో లీనము కావచ్చు అనేది శరణుల ఉద్దేశము, శరణ సంస్కార ఉద్దేశము. కాబట్టి నాకు ఈరోజు ఈ అవకాశం ఇచ్చినటువంటి లింగాయత సమాజ పెద్దలకు వచన వైభవంలో పాల్గొనటందుకు ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియపరచుకుంటూ మళ్ళీ ఒకసారి అందరికీ శరణార్థి తెలియపరచుకుంటున్నాను. ಎಷ್ಟು ಸ್ಟಡಿ ಅನ್ನೋದು ತಿಳಿದು ಅದು ಭಾಳ ಅವಸರ ಅದ. ಭಾಳ ವಿಷಯ ಮಂದಿಗೆ ತಿಳಿಯೋದು ಭಾಳ ಮುಷ್ಕಿಲ್. ಯಾರೇನಂದ್ರೆ ಚಂದ ಶಾಣ ಸಾಹಿತ್ಯ ಪ್ರತಿರೋಜು ಓದ್ತಾರ, ಯಾರು ಅಧ್ಯಯನ ಮಾಡ್ತಾರ ಅಂಥವರಿಗೆ ಈ ಶರಣ ಸಾಹಿತ್ಯ ತಿಳಿತದ. ಅಂದ್ರೆ ಒಂದು ವಿಷಯ ನಮ್ಮ ಶರಣ ಸಾಹಿತ್ಯದಾಗ ಬಿಟ್ಟಿದೆ. ನಿಮ್ಗೆ ಹೇಳ್ತೀನಿ, ಸಂಸಾರ ಹಿಡಿದು ಸನ್ಯಾಸಿ ತನಕ ನಿಮ್ಗೆ ಹೇಳ್ತೀನಿ ಎಲ್ಲ ವಿಷಯಗಳವ. ಅಲ್ಲ ಒಂದು ಭೀ ವಿಷಯ ಎಂಬುದಿಲ್ಲ. ಜೀವನ ಹ್ಯಾಂಗೆ ಬಾಳಬೇಕು ಎಂಬುದು ಭೀ ಮುಖ್ಯ ವಿಷಯ ಅದ. ಅದಕ್ಕೆ ಇಂಥ ಶರಣ ಸಾಹಿತ್ಯ ನಾವು ಓದಬೇಕು. ಮತ್ತೊಮ್ಮೆ ಏನಾರ ಸಂಗಪ್ಪ ಏನಾರ ಭಾಳ
ಆಳವಾದ ವಿಷಯ ನನಗೆ ಇನ್ನೂ ಅರ್ಥ ಆಗಿಲ್ಲ ಅಂಥ ವಿಷಯಗಳು ಇಲ್ಲ. ಪುಂಡರಿ ಜಾಗೃತ ಮತ್ತು ಇದು ಒಂದು ಸಂಬಂಧ ಏನದರ ಅದಕ್ಕೆ ವಚನ ಸಾಹಿತ್ಯದ ಸಂಬಂಧ ಏನಕ್ಕೆ ಅವ್ರು ಮಾತಾಡ್ಯಾರ. ಭಾಳ ಧನ್ಯವಾದ ಅವರಿಗೆ. ಮತ್ತೊಮ್ಮೆ ಅವರಿಗೆ ಚಪ್ಪಾಳೆ. ಈಗ